Sorry, I request Kalyan Garu to speak a few words about this anti-drug awareness campaign. I request Damochala Janathan Garu. This program and on behalf of all the students to spending your valuable time with us. మార్పులు వచ్చింది ఆ కారణాలు ఈ విద్యార్థి లోకం మీద మేమే బాధ్యతమని కానీ మేము ఫీల్ అయ్యి అభినందిస్తారంటే అద్భుతమైన కార్యక్రమం తీసుకొని దీన్ని అది మన కరికులంలోనే రావాలి. సమాజంలో జరుగుతున్నటువంటి అంశాల్లో అవసరమైనప్పుడు మీరు కూడా మీ చెప్పే విన్నాం, ఏదో రాజకీయ నాయకులు వస్తారులే వాళ్ళు స్వతహాగా వాళ్ళు చెప్పేది వేరు చేసేది వేరు అనేటువంటి ధోరణి వాళ్ళ సమాజంలో ఉంది. మీరు అందరూ దయతో ఇలాంటి మంచి విషయాన్ని అర్థం చేసుకొని మీరు బాగుపడటమే కాకుండా సమాజం ఏదో చెప్పాలని ఏదో చెబితే దానివల్ల ప్రయోజనం ఉంటుందని ఆశతో చెప్పడానికి ప్రయత్నిస్తాను. ప్రీతమ స్టూడెంట్స్, మై డియరెస్ట్ ఫ్యాకల్టీ టు ఆల్, హౌ దే ఆర్ ఎఫెక్టింగ్ ది ఇవన్నీ తెలుసుకోవాలి. వెరీ గుడ్ ప్రోగ్రామ్. ఎందుకంటే యువర్ స్టేబుల్ మైండ్, గుడ్ డెసిషన్ మేకింగ్ will make you successful in life. Because of this drugs, whatever influence of drugs, people thought process is affecting and the aggressive acts are happening. ఇవి జరగకుండా చూసుకోవాలని అంటే అందరూ కూడా దానికి అడిక్ట్ కాకుండా మంచి ప్రవర్తనతో ఉండాలి. దానికి ఇలాంటి అవేర్నెస్ అవసరం. అందుకోసం ఈరోజు అవేర్నెస్ జరుగుతుంది. ఈ అవేర్నెస్ అరేంజ్ చేసిన ఈ ఆర్గనైజేషన్ వాళ్ళకి నా థ్యాంక్స్ ఫర్ దాట్. అండ్ ఇవాళ విచ్చేసిన నవచర జనార్దన్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆయనకి ఈ ఆర్గనైజేషన్కి చాలా పెద్ద సంబంధం ఉంది. సో ఎప్పుడు ఆయన వచ్చినప్పుడు కూడా ఉన్నప్పుడు కూడా ఈ ఆర్గనైజేషన్కి ఏం అవసరమో చెప్పకుండానే చేశారు, చెప్పకుండానే చేస్తారు. అంత సన్నిహితులు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ రియాజ్ గారు ఇక్కడికి మమ్మల్ని అందరినీ పిలిచినటువంటి అభినవ్ భారత్ సంస్థ వారికి, అలాగే మా మిత్రుడు కళ్యాణ్ చక్రవర్తి గారికి, ఈ దేశ భవిష్యత్తు ముఖ్యంగా యువత చేతుల్లోనే ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఎక్కువ శాతం యువతని డ్రగ్స్కు బానిసలుగా చేసినటువంటి పరిస్థితులు ఉంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ ప్రదేశ్గా అందరం మాట్లాడుకునేవాళ్ళం. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటే గంజాయి ప్రదేశ్గా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చర్చించుకునేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే గత పాలకులు ఆ విధంగా చేశారు. గంజాయి కానివ్వండి, కొకైన్ కానివ్వండి, ఈరోజు కాలేజీల్లో కానీ ఎక్కడ పడినా విచ్చలవిడిగా దొరికేటటువంటి పరిస్థితులు. ఎన్నో ఆశలతో మన తల్లిదండ్రులు మనం ఏదో ఉన్నత స్థాయికి తీసుకురావాలని చెప్పి ఎన్నో కళ్ళు కంటా ఉంటారు, ఎన్నో ఆశలతో ఉంటారు. గంజాయి తీసుకున్నందువల్ల మత్తుకి బానిసయ్యి పిచ్చి పట్టి రోడ్ల మీద పడిపోయే పరిస్థితులు ఉంటాయి. మన తల్లిదండ్రులకు కానీ మనకి చదువు చెప్పే గురువులు కూడా మనందరం కూడా పేరు తెచ్చే విధంగా ఉండాలి. కాబట్టి గంజాయికి ఎవరు కూడా దయచేసి ఎడిక్ట్ కావద్దు. వాటిని తరిమే విధంగా మనందరం పనిచేద్దాము. ఇంతకు ముందు మన రాష్ట్రాన్ని అన్నపూర్ణ ప్రదేశ్గా ఎట్లా చెప్పుకుంటారో అదేవిధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ డ్రగ్స్ని పారదోసి మంచి రాష్ట్రంగా మీరందరూ కూడా ఈ రాష్ట్రానికి యాంటీ డ్రగ్స్ అవేర్నెస్లో మీరందరూ పాలు పంచుకోవాలని చెప్పి ఈ రాష్ట్రానికి ఈ దేశానికి మంచి పేరు తీసుకొని రావాలని చెప్పి మనస్ఫూర్తి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవనీయులు మన ప్రీతం నాయకులు దామచల జనార్దనరావు గారికి, అలాగే మరి బాలాజీ గారికి, పిల్లలకి మీరే రేపు భారత పౌరులు, మీరే ఈ దేశాన్ని దేశాన్ని నిర్దేశిస్తున్నటువంటి గొప్ప నాయకులు కాబోతున్న వారు. అలాగే మీ భవిష్యత్తులో మీ తల్లిదండ్రుల యొక్క కళలు సాకారం మేరకు మీకు కూడా కొన్ని కళలు ఉంటాయి. ఇలా చదవాలి, పలానా పని చేయాలి,
సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి, గొప్పవారు కావాలి, మంచి ఉద్యోగాలు సంపాదించాలి, మంచి పేరు ప్రఖ్యాతులు రావాలి. ప్రతి ఒక్కరికి ఒక కళ. మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు చెప్పినట్లుగా పిల్లలందరూ కూడా కళలు కనండి, కన్న కళను సాకారం చేసుకోండి. ఇలా మనము పెద్దల యొక్క చరిత్ర చదువుకుంటూ గొప్పవారు కావాలని ఎన్నో కళలతో మేము కాలేజీలోకి అడుగు పెడుతుంటే, మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా ఈ డ్రగ్స్ అనేవి, అలాగే గ్యాంబ్లింగ్ అనేది, అలాగే మగపిల్లలు ముఖ్యంగా ఈ రైడింగ్స్ అంటే బైక్ రైడింగ్స్. మనకు బైక్ చేతిలో వచ్చిందంటే చాలు ప్రపంచమే మర్చిపోతాం. అంతే ఇంకా ఆకాశంలో విహరిస్తూ మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. మరి అలాంటి టైంలో క్షేమంగా బిడ్డ తల్లిదండ్రులు నా కొడుకు మంచి బైక్ కొంటే తొందరగా ఇంటికి వస్తాడని, ఏదో వాళ్ళకి కాలం బట్టి మిగతా వాళ్ళతో ఎప్పుడు కూడా తక్కువగా ఉండకూడదని, ప్రతి ఒక్క విషయంలో కూడా నా బిడ్డ బాగుండాలని అటు మగ పిల్లలకి బైకులు కొనిస్తారు, ఆడపిల్లలకి సెల్ ఫోన్లు కొనిస్తారు. మరి రెండింటి వల్ల మనం ఏం చేస్తున్నాం అనేది ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఈ సెల్ ఫోన్ అనేది మనం దేనికి యూజ్ చేస్తున్నాం? దానివల్ల మనకి జనరల్గా పిల్లలు ఎక్కడున్నారో త్వరగా ఇంటికి రావడానికి లేదు, వాళ్ళ సమాచారం గురించి, అలాగే మన ఎడ్యుకేషన్ సంబంధించి మనకి రెండు ఉపయోగపడాలని చెప్పేసి మన పేరెంట్స్ మనకిస్తుంటే మీకిస్తుంటే మీరు ఆ రెండింటిని కూడా ఎలా వాడుతున్నారు అది ఒకసారి మీరు అందరూ ఆలోచించుకోవాల్సిన విషయం. అంటే మీకు ఇది తెలియదు కాదు, ప్రతిరోజు కూడా అందరూ చెప్పేది, పెద్దలందరూ చెప్పేవే, కానీ అదేదో మన సామెత చెప్పేవాడికి వినేవాడికి లోపు అని చెప్పి మీరు అలాగనుకుంటూ వాళ్ళు ఏదో క్లాస్ పీకుతారు అని మాట్లాడుతున్నారు తప్ప దీన్ని మన జీవితానికి ఎంతవరకు అన్వయించుకుంటున్నాం అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. మగపిల్లలు బైక్లో ఇంటికి వచ్చేంత వరకు ఆ తల్లిదండ్రులకు భయమే. లేదంటే రోజుకి ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మీరు ఆ బైక్ నడిపే స్పీడ్ కూడా చూస్తే అసలు పైన కింద పైకి అసలు రకరకాలుగా విన్యాసాలు చేస్తూ పోతున్నారు. అది మీరు చిత్రమైపోతున్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తున్నారు, కానీ ఎంతమంది పాటిస్తున్నారు? మరి నేను ఈ సందర్భంగా ఒక ముఖ్య విషయంగా చెప్తానండి. దామచర్ల జనార్దన్ గారు మన ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా నాకు తెలిసి ఈ డ్రగ్స్ మీద ఒంగోలు చాలా వరకు డ్రగ్స్ అమ్ముతున్నారు, దాన్ని కనుక కంట్రోల్ చేయకపోతే బాగోదని వార్నింగ్ ఇస్తే ఎస్పీ గారు అరెస్ట్ చేసిన విషయం మీ అందరి సమక్షంలో చెప్పి చాలా గర్విస్తున్నాను. ఎందుకంటే ఈరోజు యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్కి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి మన బాలాజీ గారు, రియాజ్ గారు, సుజాత గారు, అందులో మనకి కాలేజీలో ఎన్ని బిజీ ఉన్నా కూడా ఈరోజు స్టూడెంట్స్కి ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి ఈరోజు క్రిస్ కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి మన కళ్యాణ్ చక్రవర్తి గారికి, అదేవిధంగా ప్రిన్సిపాల్ హనుమంతరావు గారికి, వెంకట్ గారికి, విద్యార్థులందరూ కూడా పేరు పేరున నా అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి కార్యక్రమం. ఈరోజు ఏది అభినవ భారత్ అని చెప్పేసి ఒక మంచి ప్రోగ్రామ్ని మన ఊళ్ళో లాంచ్ చేస్తున్నారు. అది కూడా మన భాను అని చెప్పేసి ఏదైతే యాస్ట్రోనా ఉందో మన బైపాస్లో దాని ఓనర్ అతను మన ఫ్రెండే. అతను కూడా పబ్లిక్ ఏదో సర్వీస్ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని స్టేట్ వైడ్ లాంచ్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. దానికోసం ఒక వెహికల్ కూడా కొన్నాడు, 35 లక్షలు పెట్టి ఒక వెహికల్ కొన్నాడు. నేను ఆ రోజు కూడా చెప్పాను, వెహికల్ ఎందుకు అంటే లేదు మనం ఏదో చేయాలి, మనకి ఎక్కువ అందరికి కూడా తెలియాలి అంటే వెహికల్ తిరుగుతూ ఉంటే అందరికి కూడా తెలుస్తుందని చెప్పి వెహికల్ కూడా ఒకటి పర్చేజ్ చేసి పెట్టడం కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏదున్నా కూడా కాలేజెస్లో స్టూడెంట్స్లోనే మొదలవుతుంది. ఏం చేసినా కాలేజీలో స్టూడెంట్స్ ఈరోజు ఉండే వ్యవస్థ ఏ విధంగా ఉందనేది కూడా మనందరం కూడా అర్థం చేసుకోవడానికి ఈరోజు అన్ని కాలేజెస్లో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా పెడుతున్నాం. బయట పరిస్థితులు చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ స్టూడెంట్స్ అంతా కూడా డ్రగ్స్కి అలవాటు అవుతున్నారు. ఎక్కువ 10th క్లాస్కి రాగానే డ్రింక్స్కి అలవాటు అవుతున్నారు. డ్రింక్స్కి అలవాటు అయిపోయి దాంతో డ్రగ్స్ అలవాటు అవ్వటం, ఒకరికొకరి పరిచయాలు పెరగటం, దాంతో ఈ బైక్స్ కూడా మీ ఇష్టాలు వచ్చినట్టు బైక్స్ డ్రైవ్ చేయటం, దానికి సైలెన్సర్ తీసేయటం, సైలెన్సర్ సౌండ్ చేయటం, పబ్లిక్ ఇబ్బంది పెట్టడం, ఇలాంటివన్నీ కూడా బయట జరుగుతూ ఉన్నాయి. దానికోసమే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మన ఎస్పీ గారితో అంతా కూడా కూర్చున్న తర్వాత ఎస్పీ గారు కూడా దీని మీద సీరియస్గా ఒంగోలులో డ్రగ్స్ అనేది ఎక్కడ దొరకకుండా, ఎక్కడ కూడా ఎవరైతే దాన్ని చేస్తున్నారో
వాళ్ళ మీద కూడా క్రిమినల్ యాక్ట్ తీసుకుంటున్నాం. వాళ్ళ మీద చాలామంది కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఎవరైతే స్టూడెంట్స్ కానీ ఎవరైనా కూడా మోటార్ సైకిల్ సైలెన్సర్లు తీసేసి వాళ్ళ ఇష్టంగా ట్రిపుల్స్ డ్రైవ్ చేయటం, అదేవిధంగా పబ్లిక్ ఇబ్బంది పెట్టే పరిస్థితులు తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా ఈరోజు కేసులు బుక్ చేసి బండ్లు కూడా సీజ్ చేసే పరిస్థితి ఈరోజు మన ఊళ్ళో కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైనా కూడా మీరు స్టూడెంట్స్ కూడా మేము ఒకటే చెప్పేది, మేము చదువుకునేటప్పుడు కూడా మాకు బైక్ ఉండేది. మేము కూడా చాలా తిరిగేవాళ్ళం, అల్లరి చేసేవాళ్ళం, అన్నీ చేసేవాళ్ళం. కానీ దానికి లిమిట్స్ ఉంటాయి. మనం చేసే పని ఎదుటి వారికి ఇబ్బంది రాకూడదు. చేసే సొసైటీలో పరిస్థితులు మనకు బాగుండాలి. ఏదైనా కూడా ఇలాంటి యాక్టివిటీస్ మనం చదువుకునేటప్పుడు అప్పుడంతా కూడా లేవు, ఈ డ్రగ్స్ కానీ ఇలాంటి యాక్టివిటీస్. కాబట్టి ఇప్పుడు ఉండే యాక్టివిటీస్ని కూడా అన్నీ కూడా మీకు మెసేజ్ ఒకటి పాస్ చేస్తే స్టూడెంట్స్ ఎప్పుడు కూడా 10 మంది అందరూ కూడా ఫ్రెండ్స్ సర్కిల్లో ఒక డిస్కషన్ మొదలవుతుందని చెప్పే ఉద్దేశంతో ఈ కాలేజెస్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం. దీంతో ఈ మెసేజ్ స్టేట్ వైడ్ అన్ని కాలేజెస్ కూడా మెసేజ్ వెళ్ళేటట్టుగా దీన్ని ఒక డిజైన్ చేయడం కూడా జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. తొందరలోనే ఆల్ కాలేజెస్ స్టూడెంట్స్ కూడా ఒక మెమో పంపించి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా మన టౌన్లో కండక్ట్ చేస్తాం. ప్రతి ఒక్కరికి కూడా తెలవాలి, ప్రతి ఒక్కరు ఒక డిసిప్లైన్ ఉండాలి. చదువుకునేటప్పుడే చదువుతో పాటు మనకు డిసిప్లైన్ ఉండాలి. మనం ఏం చేస్తున్నాం, మన తల్లిదండ్రులు ఎందుకు పంపించారు, మనం ఏ విధంగా చదువుకోవాలి, మన భవిష్యత్తు ఏంటి అనేది కూడా మీకు కూడా రావాలి. ఎందుకంటే 10th దాకా ఇంటర్మీడియట్ దాకా ఒక పద్ధతి ఉంటుంది, ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత ఒక పద్ధతులు వస్తాయి. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మళ్ళా లైఫ్ అప్పటి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దాకా ఎంజాయ్ అవుతుంది, ఇప్పుడు దాకా మనం ఫ్రీగా ఉంటాం, ఫ్రీగా తిరుగుతుంటాం, ఒక బాధ్యత రెస్పాన్సిబిలిటీ ఉండదు. దాని మీదే ఏదైనా జరిగేటప్పుడు పొరపాట్లు జరిగేది ఆ టైం పీరియడ్లోనే జరుగుతుంది. కాబట్టి ఆ టైంలోనే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి ఇది ఎందుకు పెట్టారు, ఏం చేస్తున్నారు, అది మీకోసం చేస్తున్న ప్రోగ్రాం. కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా మీరు ఏదైతే బాధ్యతలు ఉన్నాయో దాని పద్ధతి ప్రకారంగా మీ అందరూ కూడా పాటించండి. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. తప్పకుండా కూడా మంచి వాతావరణం అనేది తీసుకురండి. చెడు అలవాట్లకి, చెడు పద్ధతులకి వెళ్ళకూడదని చెప్పేసి కూడా మీ అందరూ కూడా ఈ సందర్భంగా విస్ కాలేజీలోనే మొట్టమొదటిగా ప్రారంభించుకోవడం జరిగింది. కాబట్టి దీనికి అభినవ్ భారత్ అనేది పేరు కూడా పెట్టి మనందరం కూడా పాటించాలని చెప్పి సొసైటీలో మార్పు తీసుకురావాలని ఈ కార్యక్రమం చేయడం పెట్టినందుకు మనస్ఫూర్తిగా ఏదైతే అభినవ్ భారత్ ఉండే వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ దీన్ని ఇంకా కూడా గట్టిగా తీసుకెళ్లే విధంగా అందరూ కూడా చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ మీ అందరూ కూడా పేరు పేరున నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ చెప్పనా? ఓకే. వి ఆర్ ఫ్రమ్ అభినవ్ భారత్. అభినవ్ భారత్ అనేది ఆస్ట్రోనా అనుబంధ సంస్థ. సో అభినవ్ భారత్ అనేది ఒక ప్రజల సమస్యల్ని అధికారుల దృష్టికి చేరవేసే ఒక వేదిక. సో ప్రజా సమస్యలు ఏవైనా అధికారులను డైరెక్ట్గా మనం క్వశ్చన్ చేయలేం. కాబట్టి మేము మా అభినవ్ భారత్ మీడియా సంస్థ ద్వారా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్ళి అక్కడి నుంచి ఒక సొల్యూషన్ కూడా తీసుకొచ్చే ప్రజా వేదిక ఇది అభినవ్ భారత్. సో మా అభినవ్ భారత్ టీం అంతా కూడా కలిసి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం 2 తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. సో ఈ 2 రాష్ట్రాల్లో ఈ అవేర్నెస్ యాంటీ డ్రగ్స్, స్పీడ్ బైకింగ్, గ్యాంబ్లింగ్ వీటన్నిటి మీద ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. సో దాన్ని మా ప్రాపర్ వచ్చేసి ఒంగోలు కాబట్టి సో ఇక్కడి నుంచి ఒంగోలు నుంచి మేము స్టార్ట్ చేస్తాం. సో ఒంగోలులో ఆల్రెడీ నిన్న ఒక కాలేజ్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాం. సో ఈరోజు క్విజ్ కాలేజ్కి వచ్చాం, నిన్న రైజ్ కాలేజ్, ఈరోజు క్విజ్ కాలేజ్కి వచ్చాం. సో ఇలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎందుకు స్టార్ట్ చేసాము అంటే ముఖ్యంగా ఈ డ్రగ్స్, స్పీడ్ బైకింగ్ అండ్ అలాగే గ్యాంబ్లింగ్ ఇవన్నీ కూడా వీటికి ఎఫెక్ట్ అయ్యేది ఫస్ట్ స్టూడెంట్స్. వాళ్ళు ఎవరైనా కూడా స్టూడెంట్స్నే ముందు టార్గెట్ చేస్తారు ఈ పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. సో అందుకు వాళ్ళలో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, ఒక అవేర్నెస్ తీసుకురావడానికి మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది.
సో దానికి సహకరించిన కాలేజ్ యాజమాన్యానికి అలాగే మీడియా ప్రతినిధులకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.